ఓటమి ఈ ఒక్క మాట విన్నా చాలా మంది వెనక్కి తగ్గిపోతారు. మనసులో భయం మొదలవుతుంది. నేను చేయలేను అనే భావన వస్తుంది. కానీ ఒక సత్యం తెలుసుకోవాలి. ఓటమి అనేది ముగింపు కాదు, అది విజయానికి మొదటి అడుగు. మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఓటమి వస్తుంది. చిన్నప్పుడు నడవడం నేర్చుకునే సమయంలోనే మనము ఎన్నిసార్లు పడిపోయామో గుర్తుందా? అప్పుడు మనం నేను నడవలేను అని వదిలేసుంటే ఈరోజు మనం ఎలా నడుస్తున్నాము? అదేవిధంగా జీవితంలో కూడా మనం ప్రయత్నం చేస్తే మొదటిసారి ఓడిపోవచ్చు, రెండోసారి కూడా ఓడిపోవచ్చు, కానీ మూడోసారి గెలిచే అవకాశం ఉంటుంది. చాలామంది ఓడిపోయిన వెంటనే ఆగిపోతారు. ఇది నా వల్ల కాదు అని అనుకుంటారు. కానీ నిజానికి వాళ్ళు విజయానికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఆగిపోతారు. గమనించు, ఓటమి అనేది నీకు ఒక లెసన్. అది నీకు ఇలా చేయొద్దు అని నేర్పుతుంది. ప్రతి ఓటమి నీకు ఒక కొత్త మార్గం చూపిస్తుంది. నువ్వు ఒకసారి ఓడిపోయినప్పుడు నీకు రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి వదిలివేయడం, రెండోది మళ్ళీ ప్రయత్నించడం. విజయం సాధించే వాళ్ళు రెండో మార్గాన్ని ఎంచుకుంటారు. నీకు ఓటమి వచ్చినప్పుడు నీ మీద డౌట్ పెట్టుకోకు, నీ ప్రయత్నం మీద డౌట్ పెట్టుకోకు. అది సరైన దారి కాదేమో అనుకుని కొత్తగా ప్రయత్నించు. ఒక విషయం గుర్తుంచుకో, ఓటమి నిన్ను బలహీనంగా చేయదు, బలంగా చేస్తుంది. ఒక్కసారి ఆలోచించు, ఇనుము మంటలో కాలకపోతే బలంగా మారుతుందా? అలాగే మనిషి కూడా కష్టాలు, ఓటములు ఎదుర్కొన్నప్పుడే బలంగా మారుతాడు. జీవితంలో గొప్పవాళ్ళు ఎవరూ సూటిగా విజయానికి చేరుకోలేదు. వాళ్ళు ఎన్నోసార్లు ఓడిపోయారు, ఎన్నోసార్లు పడిపోయారు, ఎన్నోసార్లు నిరాశపడ్డారు, కానీ ఎప్పుడూ ఆగలేదు. నువ్వు కూడా అదే చేయాలి. నీకు ఓటమి వచ్చినప్పుడు అది నీకు ఒక సిగ్నల్, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని. అది నిన్ను డిస్కరేజ్ చేయడానికి కాదు, నిన్ను అప్గ్రేడ్ చేయడానికి వచ్చింది. ఈ డ్రీమ్స్ ఎంత పెద్దవైతే అంత కష్టాలు వస్తాయి, అంత ఛాలెంజెస్ వస్తాయి, అంత ఫెయిల్యూర్స్ కూడా వస్తాయి. కానీ ఆ ఫెయిల్యూర్స్ అన్నీ కలిసి ఒకరోజు సక్సెస్ అవుతాయి. నువ్వు ఈరోజు ఓడిపోయావంటే అది నీ ఫెయిల్యూర్ సక్సెస్కి ఫౌండేషన్. కాబట్టి ఓటమి వచ్చినప్పుడు బాధపడొద్దు, కానీ ఆగిపోవద్దు. ఎప్పుడు ఒక అడుగు ముందుకు వేయి, చిన్న అడుగు అయినా సరే, కానీ ఆగకూడదు. నీ జర్నీ స్లోగా ఉండొచ్చు, కానీ కంటిన్యూయస్గా ఉండాలి. రిమెంబర్, స్పీడ్ కాదు, కన్సిస్టెన్సీ ముఖ్యం. నీ మీద నువ్వు నమ్మకం ఉంచు, నీ లక్ష్యం మీద ఫోకస్ ఉంచు, నీ ప్రయత్నం ఆపకూడదు. ఒకరోజు నీకు వచ్చిన ప్రతి ఓటమి నీ విజయానికి కథ అవుతుంది. అప్పుడు నువ్వే చెప్పుకుంటావు, ఆ ఓటములు లేకపోతే నేను ఈ స్థాయికి రాలేను అని. చివరగా ఒక మాట గుర్తుంచుకో, ఓడిపోవడం తప్పు కాదు, ప్రయత్నం ఆపేయడమే నిజమైన ఓటమి. కాబట్టి ఈ రోజు నుంచి ఓటమికి భయపడొద్దు, దాన్ని స్వీకరించు, దాని నుంచి నేర్చుకో, మరింత బలంగా ముందుకు సాగు. ఎందుకంటే ఓటమి అనేది విజయానికి మొదటి అడుగు.